కృష్ణా జిల్లా పామర్రు టౌన్లో మాజీ సర్పంచ్ బొమ్మారెడ్డి సీతారెడ్డి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు అభివృద్ధికి ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసిన గొప్ప మనిషి కీర్తిశేషులు బొమ్మారెడ్డి సీతారెడ్డి అని గుర్తు చేశారు. అలాగే పంచాయతీ కార్యాలయం ఆవరణంలోని బొమ్మారెడ్డి సీతారెడ్డి విగ్రహంతో పాటు గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మారెడ్డి కమలకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను శోభన్ బాబు, సర్పంచ్ కేతావత్ కస్తూరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరియు బందర్ రోడ్ లో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. బందర్ రోడ్ లో భోజనాలు ప్రారంభించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న నిదర్శనం, అర్థం పరమార్థమే బొమ్మారెడ్డి సీతారెడ్డి గారి ఈరోజు ఆ మహనీయుడు 14 సంవత్సరాలు చనిపోయి మన మధ్య లేకపోయినా పామరు నియోజకవర్గంలో, పామరు టౌన్లో ప్రతి వార్డులో ఏ మూల ఏ ఇళ్ళని కలుపుకొట్టి అడిగినా సీతారెడ్డి గారు తెలియని వాళ్ళని అందరి మనసులో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్పవి ఋషి మహర్షి బొమ్మారెడ్డి సీతారెడ్డి గారు. మరి ఆయనకి నిజమైన నివాళులు అర్పించడానికి ఒక ఆలోచన చేశాం. సచివాలయ ప్రాంగణంలో ఆయన విగ్రహం పెట్టాలని మంచి సంకల్పంతో ముందడిగేశారు. ఈరోజు విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహం రహస్యంగా విగ్రహంగా వైభవంగా నియోజకవర్గ ప్రజలందరి సమక్షంలో ఆయన విగ్రహాన్ని కొనుక్కోవటమే ఆ మహనీయుడికి బొమ్మారెడ్డి సీతారెడ్డి గారికి అసలు శిశులైన నివాళిగా రామరి ప్రజలందరి కోరిక మేరకు, అభిష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందడిగేశాం. రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా చేసి మంచి కార్యక్రమం అందరూ ఆశీర్వదిస్తున్నారు, అందరూ అభిమానిస్తున్నారు. ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ఏదైతే ప్రతి ఇంటికి మంచినీరు ఉండాలి, తాగునీరు ఉండాలని దాదాపుగా ఈ కనెక్షన్లు పైచీలకి ఈరోజు అపర భగీరథుడిగా బొమ్మారెడ్డి సీతారెడ్డి గారు నిలిచిపోయారు. ఆయన సర్పంచ్గా, ఎంపీటీసీగా, పేద వర్గాల వారి పెళ్లిదిగా, అదేవిధంగా పొరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ఎన్నో సేవలు అందించాడు. కాబట్టి ఈరోజు సీతారెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ లాగా ఆయన స్ఫూర్తి కొనసాగాలి. అదేవిధంగా ఆయన ఏర్పరిచిన ఏదైతే మార్గం ఉందో, ఏదైతే రాజకీయంగా ఆయన ఏ రకంగా పోరాటాలు చేశాడో, ఏ రకంగా ఆయన ఒక విషయం పట్టుకుంటే ఆ విషయాన్ని